Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So, coming to the session, our today's topic is bioplastics. So, this is from second unit and bioplastics. So, already manam second unit lo microbial polysaccharides, microbial biosensors, streptokinase and hepatitis B vaccine production చెప్పుకున్నాము, and this is the last topic in your second unit bioplastics. సో అసలు బయోప్లాస్టిక్స్ అంటే ఏంటి, దేనికి యూస్ చేస్తాము, వై డు వీ నీడ్ టు యూస్ బయోప్లాస్టిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్. సో మనము యూజువల్గా మనము ఎక్కువగా ప్లాస్టిక్ని యూస్ చేస్తాం కదండి. సో కవర్స్ కానివ్వండి, లేకుంటే అవర్ డైలీ లైఫ్లో చాలా ప్లాస్టిక్ని మనము యూస్ చేస్తాము. సో ఆ ప్లాస్టిక్ అంతా మనము యూస్ చేసి త్రో చేసిన తర్వాత అది ఎన్వైర్న్మెంట్లో మనకి డిగ్రేడబుల్ అవ్వదు, బ్రేక్ డౌన్ అవ్వదు. సో చాలా ఇయర్స్ వరకు ఎన్వైర్న్మెంట్లో అది అలానే ఉండిపోతుంది అనమాట. సో అలానే ఉండిపోవడం వల్ల ఇట్ కెన్ కాజ్ హార్మ్ టు సాయిల్, వాటర్ అండ్ ఆర్ సరౌండింగ్ ఎన్వైర్న్మెంట్స్. సో అది మనకి చాలా హార్మ్ని కాజ్ చేస్తుంది ప్లాస్టిక్ అన్నది. సో వాటర్లో అయితే అక్వాటిక్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, సాయిల్లో అయితే సమ్ సమ్ ఆర్గానిజమ్స్కి, కొన్ని యానిమల్స్కి కూడా మనకి చాలా డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది ఈ ప్లాస్టిక్ వల్ల. సో బయోప్లాస్టిక్స్ ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వీ యూస్ బయోప్లాస్టిక్ అండి. సో దీస్ బయోప్లాస్టిక్స్ ఆర్ డిగ్రేడబుల్ ఇన్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్లో మనకి ఈజీగా డిగ్రేడబుల్ అవుతాయి ఈ బయోప్లాస్టిక్స్ అనేది వెన్ కంపేర్ టు ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే మనకి ఈ బయోప్లాస్టిక్స్ అనేవి ఎన్వైర్న్మెంట్లో తొందరగా డిగ్రేడ్ అవుతాయి. అండ్ ఈ బయోప్లాస్టిక్స్ వల్ల మనకి ఎటువంటి హార్మ్ అనేది ఉండదన్నమాట. సో ప్లాస్టిక్ వల్ల ఉన్నంత హార్మ్ మనకి బయోప్లాస్టిక్స్ యూస్ చేసినప్పుడు ఈ హార్మ్ అనేది ఉండదు. సో మ్యాక్సిమం మనకి ఎన్వైర్న్మెంట్లో నియర్లీ 150 బిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఉండిపోతుందండి. 150 బిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్. కానీ అంత ప్లాస్టిక్ ఉన్నా కూడా మనం బయోప్లాస్టిక్స్ వచ్చి ఓన్లీ 1.5% మాత్రమే యూస్ చేస్తున్నాం. అంత టోటల్ 150 బిలియన్ టన్స్ ఎక్కడ అండ్ 1.5% ఎక్కడ. సో ఎట్ ప్రెసెంట్ అయితే మనకి ఓన్లీ 1.5% ఆఫ్ బయోప్లాస్టిక్స్ని మాత్రమే మనము యూస్ చేయగలుగుతున్నాం. ఎందుకు ఈ బయోప్లాస్టిక్స్ యూస్ చేయాలి అంటే, ఎందుకు యూస్ చేస్తున్నామంటే, సో ఇవి ప్రొడక్షన్ చేసినప్పుడు వెన్ ద బయోప్లాస్టిక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, బయోప్లాస్టిక్స్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు దే రిజల్ట్స్ ఇన్ ఎమిషన్ ఆఫ్ లెస్ కార్బన్ డైఆక్సైడ్ అండి. సో ఇవి ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువ ఎమిట్ అవుతుందండి, కార్బన్ డైఆక్సైడ్. So due to the less emission of carbon dioxide, there is a less chance for global warming. So global warming అనేది జరగదు అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువ రిలీజ్ అయితే మనకి గ్లోబల్ వార్మింగ్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ the protection of our environment. And these bioplastics are less harmful to the environment. So environment కి ఇవి హార్మ్ని కాజ్ చేయవు. సో అసలు బయోప్లాస్టిక్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తాం? సో బయోప్లాస్టిక్స్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్స్ డిరైవ్డ్ ఫ్రమ్ రెన్యూబుల్ బయోమాస్ సోర్స్. సో బయోప్లాస్టిక్స్ అనేవి దీస్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ప్లాస్టిక్. దీస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ రెన్యూబుల్ బయోమాస్ సోర్స్. రెన్యూబుల్ బయోమాస్ సోర్స్ నుంచి మనము ప్రొడ్యూస్ చేస్తాం వీటిని. రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ టూ టైప్స్ ఉంటాయండి, రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్. రెన్యూబుల్ అంటే మనం యూస్ చేసినా కూడా మళ్ళీ మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ప్రొడ్యూస్ అవుతాయి అవి. నాన్ రెన్యూబుల్ అంటే మనము యూస్ చేసే కొద్దీ తరిగిపోతాయండి. సో రెన్యూబుల్ బయోమాస్ సోర్సెస్ సచ్ యాజ్ వెజిటబుల్ ఫ్యాట్స్, ఆయిల్స్, కార్న్ స్టార్చ్, పీ స్టార్చ్ ఎక్సెట్రా. సో ఇలాగ మనము డిఫరెంట్ టైప్స్ని యూస్ చేసి మనము ఈ బయోప్లాస్టిక్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. కార్న్ స్టార్చ్ కానీ, పీ స్టార్చ్ కానీ, వెజిటబుల్ ఫ్యాట్స్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే రెన్యూబుల్ బయోమాస్ అండి. సో ఇవి మనము యూస్ చేసినా కూడా మళ్ళీ ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు. సో నాన్ రెన్యూబుల్ అంటే వాటర్ కానీ, మినరల్స్ కానీ, సో మనం యూస్ చేసే కొద్దీ అవి తగ్గిపోతూ ఉంటాయి, పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ. సో దోస్ ఆర్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ అండి. సో మనం బయోప్లాస్టిక్స్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తున్నామంటే, ద బయోప్లాస్టిక్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ రెన్యూబుల్ బయోమాస్
sources such as vegetable fat, oils, corn starch, pea starch, etc. And biodegradable bioplastic can break down in either anaerobic or aerobic conditions. anaerobic లో కానీ aerobic conditions రెండిట్లో కూడా మనకి బయోప్లాస్టిక్స్ అనేవి డిగ్రేడబుల్ అవుతాయి అండ్ దే క్యాన్ బి బ్రేక్ డౌన్ ఇన్ ఎనీ ఎన్వైర్న్మెంట్ డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. సో అవి మ్యానుఫ్యాక్చర్ చేసిన కాంపౌండ్స్ని బట్టి అంటే అది దేంతో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో ఆ కాంపౌండ్స్ని బట్టి ఇవి ఎనరోబిక్ కండిషన్లోనో ఏరోబిక్ కండిషన్లోనో మనకి బ్రేక్ డౌన్ అవడం జరుగుతుందండి. సో మనం యూజువల్గా ఈ బయోప్లాస్టిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని యూస్ చేస్తాము. అవేంటి అంటే దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ అండి. వన్ ఈజ్ స్టార్చ్ బేస్డ్ బయోప్లాస్టిక్స్. సో స్టార్చ్ బేస్డ్ బయోప్లాస్టిక్స్ నేమ్లోనే ఉంది, స్టార్చ్ని యూస్ చేసుకుని మనము ఈ బయోప్లాస్టిక్స్ని మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తామన్నమాట. సో టోటల్ మనం అట్ ప్రెజెంట్ యూస్ చేస్తున్న టోటల్ అమౌంట్ ఆఫ్ బయోప్లాస్టిక్స్లో అబౌట్ 50% ఆఫ్ బయోప్లాస్టిక్స్ ఆర్ మేడప్ ఆఫ్ స్టార్చ్. సో మొత్తం 50% ఆఫ్ బయోప్లాస్టిక్ అన్నది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే స్టార్చ్ బేస్డ్ బయోప్లాస్టిక్స్ అండి. సో ది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ starch has ability to absorb humidity. సో స్టార్చ్ ప్యూర్ ఫామ్ మనకి హ్యూమిడిటీని అబ్జర్వ్ చేసుకునే ఎబిలిటీ కెపాసిటీ ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం మనము బయోప్లాస్టిక్స్ని స్టార్చ్ బేస్తోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ స్టార్చ్ బేస్డ్ బయోప్లాస్టిక్. నెక్స్ట్ వచ్చి సెల్యులోజ్ బేస్డ్ బయోప్లాస్టిక్స్. సో సెల్యులోజ్ బేస్డ్ బయోప్లాస్టిక్స్లో మనము ఏం యూస్ చేస్తాము అంటే సెల్యులోజ్ ఎస్టర్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ అండి. సో సెల్యులోజ్ ఎస్టర్స్ వచ్చి సెల్యులోజ్ ఎస్టేట్ కానీ లేకుంటే సెల్యులోజ్ నైట్రోసెల్యులోజ్ కానీ యూస్ చేస్తామన్నమాట. అండ్ ఇట్స్ డెరివేటివ్స్ ఆర్ సెల్యులాయిడ్ని కూడా యూస్ చేసి మనము ఈ సెల్యులోజ్ బేస్డ్ బయోప్లాస్టిక్స్ని మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తామన్నమాట. ఓకేనండి. సెల్యులోజ్ బేస్డ్లో మనము సెల్యులోజ్ ఎస్టర్స్ అండ్ దేర్ డెరివేటివ్స్. సెల్యులోజ్ ఎస్టర్స్ వచ్చి సెల్యులోజ్ ఎసిటేట్ అండ్ నైట్రోసెల్యులోజ్. అలాగే దాని డెరివేటివ్స్ ఏంటి సెల్యులాయిడ్స్ని కూడా మనము యూస్ చేసి ఈ ప్లాస్టిక్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తామన్నమాట. అండ్ ఫైనల్లీ వచ్చి సమ్ ఆలిఫాటిక్ పాలిఎస్టర్స్. సో ఆలిఫాటిక్ పాలిఎస్టర్స్ వచ్చి ఏంటి అంటే హైడ్రాక్సిల్ ఆల్కనాయిడ్స్ అండ్ పాలిహైడ్రాక్సీ బ్యూటరేట్స్ అండ్ పాలిలాక్టిక్ యాసిడ్ PHA, PHB, PLA. PHA, PHB and PLA. So these are the aliphatic polyesters andi. So polyesters ante these are the polymers which contain a ester group for each individual unit. So polyesters ante these are the polymers which contain ester group. సో పాలిమర్స్కి ఎస్టర్ గ్రూప్ ఉంటుందండి. టు ఈచ్ ఇండివిజువల్ గ్రూప్కి ఒక ఎస్టర్ గ్రూప్ అనేది ఉంటుంది. సో వాటినే మనం ఏమంటాము అంటే పాలిఎస్టర్స్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ అండి. నెక్స్ట్ వచ్చి PHA పాలిహైడ్రాక్సిల్ ఆల్కనాయిడ్స్. సో ఈ PHA ఎలా మనం ప్రొడ్యూస్ చేస్తాము, ఎక్కడి నుంచి తీసుకుంటాము, ఎక్కడి నుంచి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ PHA నుంచే మనకి బయోప్లాస్టిక్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. సో పాలిఎస్టర్స్ అక్యుములేట్ ఇన్సైడ్ మైక్రోబియల్ సెల్స్ as కార్బన్ అండ్ ఎనర్జీ సోర్స్ స్టోరేజ్. సో ఇవి పాలిఎస్టర్స్ అని చెప్పుకున్నాం కదండి. సో దీస్ ఆర్ అక్యుములేట్ ఇన్సైడ్ మైక్రోబియల్ సెల్స్. సో మైక్రోబియల్ సెల్స్లో ఉంటాయండి ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ కార్బన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ ఫామ్లో మనకి ఇవి మైక్రోబియల్ సెల్స్లో ఉంటాయన్నమాట. సో అసలు ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే దీస్ ఆర్ లీనియర్ పాలిఎస్టర్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ నేచర్ బై బ్యాక్టీరియల్ ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్. సో షుగర్ని ఫెర్మెంట్ చేసే బ్యాక్టీరియా నుంచి మనము ఈ PHAని ప్రొడక్షన్ అనేది జరుగుతుందండి. సో ఇవి యొక్క లీనియర్ పాలిఎస్టర్స్ అనమాట. సో మనకి పాలిఎస్టర్స్ ఎలా ఉంటాయంటే లీనియర్గా ఉంటాయండి, విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్టీరియా దట్ క్యాన్ బి ఫెర్మెంట్ షుగర్స్. దోస్ బ్యాక్టీరియా క్యాన్ ఫెర్మెంట్ షుగర్స్ అనమాట. సో షుగర్స్ని ఫెర్మెంటేషన్ చేసే బ్యాక్టీరియా నుంచి మనకి ఈ PHA అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్టీరియా టు స్టోర్ కార్బన్ అండ్ ఎనర్జీ. అసలు బ్యాక్టీరియా ఈ PHAని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తుంది అంటే టు స్టోర్ కార్బన్ అండ్ ఎనర్జీ. కార్బన్ని ఎనర్జీని స్టోర్ చేయడానికి దానికి ఏదైనా ఒక అవసరం ఉంటుంది కదా. సో అది దానికోసం ఈ స్టోరేజ్ ఫామ్ కోసం ఈ PHAని
బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, అలా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇండస్ట్రియల్‌గా దీన్ని ఎలా ప్రొడక్షన్ అనేది చేస్తాము అంటే, దీస్ బ్యా ఎలా ప్రొడక్షన్ చేస్తాము అంటే, మనము ఫస్ట్ బ్యాక్టీరియాని తీసుకొని దాన్ని కొన్ని ఆప్టిమైజ్ కండిషన్స్‌లో గ్రో చేస్తామండి. సో, గ్రో చేసి మనము ఎక్స్‌ట్రా అప్పుడు ఆ బ్యాక్టీరియా పాలియస్టర్స్‌ని ప్రొడ్యూస్ చేసినప్పుడు వాటిని ప్యూరిఫై చేసి ఎక్స్‌ట్రాక్ట్ చేస్తాము అనమాట. ఓకేనండి. సో, మనకి ఇక్కడ ఏ బ్యాక్టీరియా యూజ్ అవుతుంది అంటే టు ప్రొడ్యూస్ పీహెచ్ఏ కల్చర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ఆల్కనిజన్స్ యూట్రోఫస్. ఆల్కలిజన్ యూట్రోఫస్ అనే బ్యాక్టీరియా మనకి మైక్రో ఆర్గానిజం ఈ పీహెచ్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఆర్గానిజం దట్ క్యాన్ ప్రొడ్యూస్ పీహెచ్ఏ. సో, దీన్ని ఏం చేస్తాము అంటే మనము ఒక సూటబుల్ మీడియా ప్రతి ఆర్గానిజంకి కూడా ఒక సూటబుల్ మీడియా ఉంటుందండి. సో, ఆ సూటబుల్ మీడియాలోనే మనకి ఆర్గానిజం అనేది గ్రో అవుతుంది. అంటే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ గానీ, దానికి కావాల్సిన ఫుడ్‌ని మనం ప్రొవైడ్ చేసినప్పుడే అది మనకి గ్రోత్ అనేది ఉంటుందనమాట. సో, ఈ ఆర్గానిజంని మనం ఒక సూటబుల్ మీడియాలో గ్రో చేస్తాం. సో, గ్రో చేసి దానికి అప్రోప్రియేట్ న్యూట్రియంట్స్ అనేవి ఫీడ్ చేస్తామనమాట. సో, కొన్ని న్యూట్రియంట్స్ అనేవి దానికి ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఈ బ్యాక్టీరియా అనేది మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. సో, మల్టిప్లికేషన్ జరిగిన తర్వాత ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత అంటే మనకి మల్టిప్లై అయిన బ్యాక్టీరియా ఒక పర్టిక్యులర్ పాయింట్‌కి రీచ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే న్యూట్రియంట్ కాంపోజిషన్‌లో చేంజ్ చేస్తామండి. ఓకేనా. దానికి ఇస్తున్న మీడియాలో మనం న్యూట్రియంట్ కాంపోనెంట్ అనేది చేంజ్ చేస్తామనమాట. సో, ఎందుకు చేంజ్ చేయాలి న్యూట్రియంట్ కాంపోనెంట్ అనేది? ఎందుకు చేంజ్ చేయాలి అంటే మనకి మైక్రో ఆర్గానిజం గ్రో అవుతున్నప్పుడు దాని యొక్క న్యూట్రియంట్స్‌ని గానీ, దానికిచ్చే ఫుడ్‌లో ఉన్న కాంపోజిషన్‌ని గానీ మనం చేంజ్ చేసినప్పుడు దాని మెటబాలిజమ్స్ అనేవి చేంజ్ అవుతాయండి. ఎక్సెస్ అయిన ఏదన్నా ఒక న్యూట్రియంట్ గానీ, లేకుంటే ఏదన్నా ఒక కాంపోనెంట్ గానీ ఎక్సెస్‌గా ఇచ్చామనుకోండి మైక్రో ఆర్గానిజమ్స్‌కి అవేమవుతాయి అంటే దాని యొక్క మెటబాలిజమ్స్ అనేవి చేంజ్ అయ్యి ఎక్కువగా అన్న ప్రొడక్షన్ జరుగుతాయి. లేకుంటే వేరే కాంపోనెంట్స్ అన్నా ప్రొడ్యూస్ అవుతాయనమాట. ఓకేనండి. సో, మైక్రో ఆర్గానిజంని మనము ఒక సూటబుల్ మీడియాలో గ్రో చేసాము. గ్రో చేసిన తర్వాత సమ్ న్యూట్రియంట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ప్రొవైడ్ చేసినప్పుడు మనకి మైక్రో ఆర్గానిజం అనేది మల్టిప్లికేషన్ అనేది జరిగింది. సో, మల్టిప్లై అయిన తర్వాత ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో మనం న్యూట్రియంట్ కాంపోజిషన్‌లో చేంజ్ అనేది చేస్తామనమాట. సో, ఎందుకు చేంజ్ చేస్తామంటే టు ఫోర్స్ ద మైక్రో ఆర్గానిజం టు సింథసైజ్ పీహెచ్ఏ. పీహెచ్ఏని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి మైక్రో ఆర్గానిజంని మనము ఫోర్స్ చేస్తున్నాం. అంటే దాని యొక్క మెటబాలిజమ్స్‌లో మనము చేంజెస్ తీసుకొస్తున్నామనమాట. సో, చేంజెస్ తీసుకొచ్చినప్పుడు అదేమవుతుంది అంటే ఎక్కువ అమౌంట్‌లో మనకి పీహెచ్ఏ అన్నది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ పీహెచ్ఏ అన్నది ఏం అమౌంట్స్‌ని మనము చేంజ్ చేస్తున్నాము అంటే, ఈ పీహెచ్ఏ అనేది దేనికి యూజ్ అవుతుందని కార్బన్ అండ్ ఎనర్జీ సోర్స్ స్టోరేజ్ కదా! సో, మనం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇస్తాము అండ్ లో అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మిగిలిన న్యూట్రియంట్స్‌ని తగ్గించి ఎక్కువగా మనము ఎక్సెస్ అమౌంట్‌లో కార్బన్ అనేది మనం సప్లై చేస్తామండి మైక్రో ఆర్గానిజంకి. సో, అలాగా న్యూట్రియంట్ కాంపోజిషన్‌లో చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బన్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా పీహెచ్ఏ అనేది ఈ ఆర్గానిజం ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, మాక్సిమం మనకి ఇంట్రాసెల్యులర్ pHa obtained from intracellular insertions can weigh as high as 80% of organisms dry weight. సో, ఆర్గానిజం యొక్క డ్రై వెయిట్‌లో మాక్సిమం 80% మనకి పీహెచ్ఏ అనేదే ఉంటుందండి. ఓకేనా. ఆర్గానిజం యొక్క డ్రై వెయిట్‌లో 80% మనకి పీహెచ్ఏ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుందనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ పీహెచ్ఏ అండి. సో, మనం ఆర్గానిజంని తీసుకున్నాము. దాన్ని మీడియాలో గ్రో చేసాము. గ్రో చేసిన తర్వాత న్యూట్రియంట్ సప్లిమెంట్ ఇచ్చాము. సో, న్యూట్రియంట్ సప్లిమెంట్ తర్వాత మల్టిప్లికేషన్ అనేది జరిగింది. అట్ ఎ సర్టెన్ పాయింట్ ద న్యూట్రియంట్ కాంపోజిషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు ఫోర్స్ ద ఆర్గానిజం టు సింథసైజ్ పీహెచ్ఏ. సో, న్యూట్రియంట్ కాంపోజిషన్‌ని చేంజ్ చేసి మనము ఆర్గానిజంని పీహెచ్ఏ సింథసైజ్ అవ్వడానికి ఫోర్స్ చేసాము. సో, మాక్సిమం ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే 80% ఆఫ్ ఆర్గానిజమ్స్ డ్రై వెయిట్. ఆర్గానిజం యొక్క డ్రై వెయిట్‌లో 80% మనకి ఈ పీహెచ్ఏ అనేది ఉంటుందండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్
పిహెచ్ఏ ఎలా ప్రొడ్యూస్ చేస్తామో అన్నది. నెక్స్ట్ వచ్చి పిహెచ్బి పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్ అండి. సో ఈ polyhydroxybutyrate is the biopolymer poly-3-hydroxybutyrate is a polyester produced by certain bacteria processing glucose, corn starch and wastewater. సో ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే it is also produced by the bacteria which that bacteria can processing glucose, corn starch and wastewater. సో గ్లూకోజ్, కార్న్ స్టార్చ్, వేస్ట్ వాటర్ని ప్రాసెస్ చేసే బ్యాక్టీరియా మనకి ఈ పిహెచ్బిని ప్రొడ్యూస్ చేస్తుంది అండి. మ్యాక్సిమమ్ బ్యాసిల్లస్ స్పీషీస్ని మనము ఈ పిహెచ్బి ప్రొడక్షన్లో ఎక్కువగా యూస్ చేస్తాం. సో PHBs are polymers that bacteria produce under conditions of low concentration of important nutrients and high concentration of carbon source. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే బ్యాక్టీరియాని గ్రో చేస్తున్నప్పుడు లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఫాస్ఫేట్స్ కానీ, సో ఇలాగా డిఫరెంట్ న్యూట్రియంట్స్ అన్నవి లో కాన్సన్ట్రేషన్లో ఇచ్చి కార్బన్ని మాత్రం హై కాన్సన్ట్రేషన్లో ఇస్తామండి. సో హై కాన్సన్ట్రేషన్లో కార్బన్ ఇచ్చినప్పుడు మనకి బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే పిహెచ్బిని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఆర్గానిజంని దట్ ఆర్గానిజం హ్యాస్ ఫిజియలాజికల్లీ స్ట్రెస్డ్ బై లిమిటింగ్ న్యూట్రియంట్స్. సో ఫిజియలాజికల్ స్ట్రెస్ అనేది మనము అప్లై చేస్తున్నాము ఆర్గానిజం మీద. ఎలాగా అంటే న్యూట్రియంట్స్ని లిమిట్గా పంపించి మనం ఆర్గానిజం మీద ఒక ఫిజియలాజికల్ స్ట్రెస్ అనేది ఇవ్వడం ద్వారా ఆ ఆర్గానిజం మనకి పిహెచ్బిని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో the PHB is synthesized as an intracellular storage material. So ఇది ఒక intracellular storage material అండి and accumulate as a distant white granules during unbalanced growth in cells. సో ఇది ఎలా ఉంటుంది అంటే వైట్ గ్రాన్యూల్స్ ఫామ్లో ఉంటుంది. సో ఇది మనకి సైటోప్లాజం ఆఫ్ ద సెల్లో మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. ఇది ఇంట్రాసెల్యులర్ స్టోరేజ్ మెటీరియల్. పిహెచ్బి అన్నది ఆర్గానిజంలో ఇంట్రాసెల్యులర్ స్టోరేజ్ మెటీరియల్ అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కార్బన్ని ఎనర్జీని స్టోర్ చేయడానికి యూస్ అవుతాయని. సో దీస్ ఆర్ ద ఇంట్రాసెల్యులర్ స్టోరేజ్ మెటీరియల్స్ విచ్ క్యాన్ బి సీన్ యాజ్ వైట్ గ్రాన్యూల్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద సెల్. సో వైట్ గ్రాన్యూల్స్లో ఉంటాయి ఎక్కడ అంటే సైటోప్లాజంలో, సెల్ యొక్క సైటోప్లాజంలో వైట్ గ్రాన్యూల్స్లో మనకి ఇవి కనిపిస్తాయి అన్నమాట. సో వీటిని పిహెచ్బిని యూస్ చేసి మనము ఇంకా ఎక్స్ట్రా కాంపోనెంట్స్ని యాడ్ చేసి బయోప్లాస్టిక్స్ని మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తాం. సో ఫైనల్లీ లాస్ట్ వచ్చి PLA అండి, పాలీలాక్టిక్ యాసిడ్. సో పాలీలాక్టిక్ యాసిడ్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కేన్ షుగర్ ఆర్ గ్లూకోజ్. సో ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తాము అంటే ఇది కేన్ షుగర్ నుంచి అండ్ గ్లూకోజ్ నుంచి మనం ప్రొడక్షన్ అనేది చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అండి. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్గా, చాలా పల్చగా క్లియర్గా ఉంటుంది కదా, సో దాన్ని ట్రాన్స్పరెంట్ అంటాం. సో ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ అనమాట ఈ PLA అనేది. సో ఎంజైమ్స్ ఆర్ యూజ్డ్ టు బ్రేక్ డౌన్ స్టార్చ్ ఇన్ plants into glucose which is fermented and made into lactic acid. సో ఇక్కడ మనము స్టార్చ్ని తీసుకుని ఏం చేస్తున్నాము అంటే సమ్ ఎంజైమ్స్ని యూజ్ చేసి దాన్ని గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ చేస్తున్నామండి. ఓకేనా, స్టార్చ్ని మనం ఎంజైమ్స్ హెల్ప్తో గ్లూకోజ్ కింద బ్రేక్ డౌన్ చేస్తున్నాము. దట్ గ్లూకోజ్ ఇస్ ఫెర్మెంటెడ్ అండ్ మేడ్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. సో ఆ గ్లూకోజ్ని ఫెర్మెంట్ చేసి దాన్ని లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ లాక్టిక్ యాసిడ్ ఈస్ పొలిమరైజ్డ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ ప్లాస్టిక్ కాల్డ్ పాలీలాక్టిక్ యాసిడ్. సో వచ్చిన లాక్టిక్ యాసిడ్ని పొలిమరైజేషన్ చేసి దాన్ని మనము ప్లాస్టిక్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. ఆ ప్లాస్టిక్ని ఏమన్నాము అంటే పాలీలాక్టిక్ యాసిడ్ అని అన్నాం. ఓకేనండి, ఫస్ట్ స్టార్చ్, ప్లాంట్స్ నుంచి ఉన్న స్టార్చ్ని ఏం చేస్తాము అంటే ఎంజైమ్స్ యూజ్ చేసి బ్రేక్ చేస్తున్నాము. బ్రేక్ చేస్తే ఎలా బ్రేక్ చేస్తున్నాము ఇంటూ గ్లూకోజ్, స్టార్చ్ని గ్లూకోజ్ కింద బ్రేక్ చేస్తున్నాం. స్టార్చ్ మీకు తెలిసే ఉంటుంది కదా, స్టార్చ్ వచ్చి అంతా గ్లూకోజ్ యూనిట్స్ అండి. సో గ్లూకోజ్ యూనిట్స్తో మనకి మేడప్ అయి ఉంటుంది. సో స్టార్చ్ని మనము గ్లూకోజ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తున్నాం ఎంజైమ్ యూజ్ చేసి. అండ్ దాట్ గ్లూకోజ్ ఈజ్ fermented and made into lactic acid, and that lactic acid is polymerized and converted into plastic. That plastic is called polylactic acid. So this is the polylactic acid అండి. So this is all about
బయోప్లాస్టిక్స్. సో, వేటి నుంచి యూజ్ చేస్తున్నాం, వేటి నుంచి మనం బయోప్లాస్టిక్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము అంటే PHA పాలీహైడ్రాక్సీ ఆల్కలాయిడ్స్ అండ్ పాలీహైడ్రాక్సీ బ్యూటరేట్స్ అండ్ పాలీలాక్టిక్ యాసిడ్. ఈ 3 నుంచి మనము బయోప్లాస్టిక్స్ అన్నవి మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. సో, వాట్ ఆర్ ద యూజెస్? అసలు యూజెస్ ఏంటి? దేంట్లో యూజ్ చేస్తాము మనము? వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి? బయోప్లాస్టిక్స్‌ని వేటిలో యూజ్ చేస్తాము అంటే ప్యాకేజింగ్ అండి. సో, డిఫరెంట్ ప్యాకేజింగ్స్ అంటే బ్యాగ్స్‌కి మనం ప్లాస్టిక్‌ని యూజ్ చేస్తాం కదండీ! ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ ర్యాపర్స్ కానీ, ట్రేస్ కానీ, సో, ఇలా డిఫరెంట్ ప్యాకేజింగ్స్‌కి మనము ప్యాకేజింగ్‌లో మనము ప్లాస్టిక్‌ని యూజ్ చేస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వి యూజ్ బయోప్లాస్టిక్స్. సో, బయోప్లాస్టిక్‌ని యూజ్ చేసి బ్యాగ్స్‌ని, ర్యాపర్స్‌ని, ట్రేస్‌ని, సో, ఇలా మనము ఫ్రూట్స్‌ని ప్యాక్ చేయడానికి గానీ, లేకుంటే వెజిటబుల్స్‌ని ప్యాక్ చేసుకోవడానికి కానీ, సో, ఇలాగా డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని మనము ప్యాక్ చేసుకోవడానికి బ్యాగ్స్‌ని, ర్యాపర్స్‌ని, ట్రేస్‌ని కూడా మనము ఈ బయోప్లాస్టిక్స్‌ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చి క్యాటరింగ్ ప్రొడక్ట్స్. సో, క్యాటరింగ్ ప్రొడక్ట్స్ అంటే ఏం లేదండి, బౌల్స్, స్ట్రాస్, ప్లేట్స్, సో, ఇలా డిఫరెంట్‌గా మనము క్యాటరింగ్ ప్రొడక్ట్స్‌లో యూజ్ చేస్తామనమాట. అంటే బయోప్లాస్టిక్‌ని యూజ్ చేసి మనము బౌల్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. స్ట్రాస్ ఉంటాయి కదండీ! స్ట్రాస్‌ని, కప్స్‌ని, టీ కప్స్ ఉంటాయి. సో, టీ కప్స్‌ని గానీ, సో, ఇలాగా వీటన్నిటిని కూడా మనము బయోప్లాస్టిక్స్‌ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి గార్డెనింగ్. గార్డెనింగ్‌లో ఏంటి అంటే ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదండీ! ఫ్లవర్ పాట్స్ ఉంటాయి. మనము కుండీలు ఉంటాయి కదా! సో, ఆ కుండీలని మనము బయోప్లాస్టిక్స్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. సో, దానివల్ల ఏంటంటే మనకి ఎన్వైర్న్‌మెంట్‌కి హార్మ్ అన్నది ఉండదనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి శానిటరీ ప్రొడక్ట్స్. సో, శానిటరీ ప్రొడక్ట్స్ ఆర్ నథింగ్ బట్ డైపర్స్ గానీ, లేడీస్ శానిటరీ ప్రొడక్ట్స్ గానీ, అండ్ డిస్పోజబుల్ గ్లోవ్స్ గానీ, సో, ఇలా వీటిల్ని మనము ఈ బయోప్లాస్టిక్‌ని యూజ్ చేసి చేస్తామనమాట. సో, ఆహ్, మనం ఆల్రెడీ చూసినట్టు ఇవన్నీ కూడా ఎన్వైర్న్‌మెంట్‌లోకి వెళ్ళినప్పుడు అంటే ఉత్తి ప్లాస్టిక్‌తో చేసినప్పుడు, మామూలు ప్లాస్టిక్‌తో చేసినప్పుడు అవి ఎన్వైర్న్‌మెంట్‌లోకి మనం త్రో చేసినప్పుడు అవి ఎన్వైర్న్‌మెంట్‌లో డిగ్రేడబుల్ అవ్వవండి. కానీ బయోప్లాస్టిక్స్‌తో మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే బయోప్లాస్టిక్స్ అనేవి తొందరగా మనకి ఎన్వైర్న్‌మెంట్‌లో డిగ్రేడ్ అయిపోతాయి అండ్ బ్రేక్ డౌన్ అయిపోతాయి. సో, అయిపోవడం వల్ల అవి తిరిగి మళ్ళీ ఎన్వైర్న్‌మెంట్‌లోనే కలిసిపోతాయి. దానివల్ల మనకి ఎన్వైర్న్‌మెంట్‌కి ఎక్కువగా హార్మ్ అన్నది ఉండదు. ఇన్ కేస్ మనం ప్లాస్టిక్‌ని గానీ యూజ్ చేస్తే అవి చాలా ఇయర్స్ పాటు అలాగా మనకి ఎన్వైర్న్‌మెంట్‌లో ఉండిపోతాయండి. సో, ఉండిపోవడం వల్ల చాలా మన లైఫ్ సైకిల్ అన్నది చాలా దెబ్బతింటుందనమాట. ఎన్వైర్న్‌మెంట్‌కి చాలా హార్మ్ అనేది జరుగుతుంది. సో, అలా జరగకుండా మనము ఈ బయోప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేస్తాము. దీస్ బయోప్లాస్టిక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా. సో, బ్యాక్టీరియాస్‌ని యూజ్ చేసి మనము ప్రొడక్షన్ అనేది చేస్తామండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ your class today, bioplastics. So, what are bioplastics and how they are manufactured and what are the applications of bioplastics in the environment. So, this is all about today, Andy. Thank you.